బంగ్లాదేశ్ భగ్గుమంటోంది. ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ మృతితో అట్టుడికిపోతోంది. వేలాది మంది విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులు ధ్వంసం చేసి నిరసన తెలిపారు. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇటీవల కాల్పుల్లో గాయపడిన ఇంక్విలాబ్ మంచ్ ప్రతినిధి షరీఫ్ ఉస్మాన్ బిన్ హదీ సింగపూర్లో చికిత్స పొందుతూ మృతి చెందడంతో బంగ్లాదేశ్లో ఉద్రిక్తతకు దారితీసింది. వేల సంఖ్యలో విద్యార్థులు రాజధాని ఢాకా సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగారు. భారత అవామీ లీగ్ పార్టీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. రాజషాహీలోని అవామీ లీగ్ కార్యాలయాన్ని నిరసనకారులు ధ్వంసం చేశారు. బుల్డోజర్తో కూల్చివేశారు. బంగ్లాదేశ్లోని డైలీ స్టార్ పత్రిక కార్యాలయంపైన దాడి చేశారు. ఢాకాలోని కవ్రాన్ బజార్లో ఉన్న కార్యాలయానికి నిప్పు పెట్టారు. ఆ సమయంలో కార్యాలయంలో చిక్కుకుపోయిన దాదాపు 25 మంది జర్నలిస్టులను స్థానికులు కాపాడారు. బెంగాలీ పత్రిక ప్రోతోమ్ అలో కార్యాలయంపై కూడా అల్లరి మూకలు దాడి చేశాయి. పలు ప్రభుత్వ కార్యాలయాలను కూడా నిరసనకారులు ధ్వంసం చేశారు. ఇందుకు నిరసనగా ఇవాళ ప్రధాన పత్రికలు తమ కార్యకలాపాలను సస్పెండ్ చేశాయి. బంగ్లాదేశ్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం స్పందించింది. ఆందోళనకారులు సంయమనం పాటించాలని, హింసకు దూరంగా ఉండాలని అభ్యర్థించింది. అలాగే జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పింది. పాత్రికేయులకు పూర్తి న్యాయం చేస్తామని హామీ ఇస్తున్నామని తెలిపింది. మరోవైపు బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారతీయులకు కీలక అడ్వైజరీ జారీ చేసింది. బంగ్లాదేశ్లో నివసిస్తున్న భారత పౌరులు జాగ్రత్తగా ఉండాలని బంగ్లాదేశ్లోని భారత హైకమిషన్ సూచించింది. అనవసర ప్రయాణాలు చేయవద్దని, అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని హెచ్చరించింది. ఏదైనా సాయం కావాలంటే హైకమిషన్, అసిస్టెంట్ హైకమిషన్ కార్యాలయాలను సంప్రదించాలని సూచించింది.